ఇప్పుడు ఎవరు అడుగుతారో వారికి దొరుకుతుంది, అడగని వారికి అది దొరకదు. అయితే ఇప్పుడు మనం అడుగుదామండి, ఏమని అడుగుదామండి? అడిగిన వారికి దొరుకుతుంది, అడగని వారికి దొరకదు. అయితే ఇప్పుడు అడుగుదామండి. అడుగుచున్నాము దేవా, అడుగుచున్నాము. అడుగుగాక కిలలో నిప్పుడు, అడుగుగాక కిలలో నిప్పుడు, ఇరువలేని దయ గల్లని దీవెన, ఇరువలేని దయ గల్లని దీవెన అడుగుచున్నాడు దేవా, అడుగుచున్నాడు. ఇతి వైద్యమున యేసునితో మరి గట్టిగా పెంచిన ఘనసాఖ్యము అడుగుచున్నాము దేవా, అడుగుచున్నాము. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. ఇప్పుడు అడిగినాము, అడిగిన వారికి ఇస్తున్నాడు. ఇరువలేని దయగలది దీవెన నాకు కావాలని మనం అడిగినాము, అడిగిన వారికి ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు 10 నిమిషాలు టైమా? ఎంత టైం ఇచ్చున్నారు భక్తుడు? 10 నిమిషాలు. అయితే 10 నిమిషాల టైంలో మరి ఇప్పుడు వాక్యంకు పాటకు సరిగా మనం పొందుకోదాం. ఇప్పుడు అదిగో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు అన్నిట్లో కానీ ఎంత ఉన్నాయి, ఎంత ఉన్నాయి. ఇప్పుడు లూకా సువార్తలోకి మనము ప్రయాణం అయినామండి. మరి ఇప్పుడు నేను ముందుకు నడుస్తా చూసుకోండి. ఇప్పుడు ఏ విధంగా నడవాలో చూడు. అక్కడ చూడుండాగా అక్కడ చూడు. అంటే ఏమి విధంగా మరి అక్కడ చాలా బాధపడుతున్నాం చూడు. అని ఎవరో మరి గుర్తుపట్టిర్రా? ఎవరైనా గుర్తుపట్టిర్రా? లూకా సువార్తలో ఒక ఆమె ఉన్నది, అదిగో అక్కడ చాలా బాధపడుతున్నది. మరి ఆమెను చూసిర్రా ఎప్పుడన్నా? ఎందుకు మరి బాధపడుతున్నారు అన్న? అక్కడ చూడు. ఎందుకు బాధపడుతున్నానో మరి ఏ అధ్యాయంలో ఉన్నది, ఏ వచనంలో ఉన్నదో మరి ఇప్పుడు మనం గుర్తించాలి. గుర్తించిన వారిని గుర్తించిన అని ఎవరన్నా చెప్పేవారు ఉంటే చేయలేపాలి. ఇప్పుడు చాలా బాధపడుతున్నది. తెలియకపోతే నేను చెప్తున్నాడు. ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము, మీ అందరు బైబిల్ తీసుకోండి. ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో మరి ఒక మాట మన ఎందుకు బాధపడుతుందో అక్కడ మనం చూడబోతున్నాం. కాదు, ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో మరి అక్కడ మనం చూడబోతున్నాం. ఇప్పుడు
ఇక్కడ రాదు వాళ్ళు మాకు ఇంటారు. ఇప్పుడు చూడు, అక్కడ ఒక ఆమె ఏం చేసిందంటే ఆమెకు ఎన్నో దినాలు అన్నట్ట జ్వరం వచ్చి, ఆ జ్వరంతో ఆడ పడి ఉన్నది. అయితే అప్పుడు ఏమంటున్నది, ఇక నేనైతే బతకలేను, ఇక చచ్చిపోతా, కొన్ని సమయములు నాకు మరి ఇక్కడ ఉన్నాయి, ఇక మరి నేను బతకలేనది ఆమె చాలా బాధపడితే, అప్పుడు ఏమైంది, సమాజ మందిరంలో నుండి ఆయన ఆమె చెంత ఆ సినియాను ఇంటిలోకి వచ్చి ఆమె చెంత నిలబడి ఏమన్నాడు, జ్వరమును గద్దించుడు. జ్వరమును గద్దించినప్పుడు ఆ జ్వరం ఏమైంది, ఆమెను విడిచి పోయింది. అయితే ఆమె నేను చచ్చిపోతే ఇక అనుకున్నది. అనుకున్న సమయంలో మనం ఇప్పుడు ప్రభు యేసు వచ్చి ఏమంటున్నాడు, ఆ జ్వరమును గద్దించినప్పుడు ఆ జ్వరం ఏమైంది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఆ సంతోషముగా ఆమెలో ఉన్నదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఆమెకు సంతోష జీవితం వచ్చింది. ఇప్పుడు లేచి ఆమె ఏం చేస్తున్నది, వారికి ఉపచారము చేస్తున్నది. ఇప్పుడు ఎంత సంతోషపడింది ఆమెకు, చనిపోతానేనా అనుకుంటున్నది. అనుకున్న సమయం ఉన్నది. మరి ఎవరు వస్తున్నాడు, నా బతుకో ఇంతేనాని చింతపాడు చుట్టినమ్మ ఏమంటాడు అన్న, అది ఏమంటున్నది, నా బతుకు ఇంతేనాని చింతపాడు చుట్టినమ్మ అంతాలో చూడాడు. ఎవరింటికి వచ్చాడు, అంతాలో చూడాడు, మా ఇంటికి వచ్చిండమ్మా. వచ్చేసాడు, ఆ జ్వరమును గద్దించాడు, జ్వరము వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరింటికి వచ్చాడు, మీ ఇంటికా నా ఇంటికా, నీ ఇంటికా, ఎవరింటికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. చూడు ఇప్పుడు చూడు ఎంత సంతోషపడింది ఆమెకు, చాలా సంతోషమైంది. నేను ఇంత బాధపడుతుండగా అంతలోనే ఇప్పుడే నా ఇంటికి వచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు అనేకమైన సంతోషం వచ్చింది. ఈ బాధ అంతా వెళ్ళిపోయింది. ఆమె ఉపచారం చేసి అందరికీ తెలియజేస్తున్నది. మరి